హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ మేడం. సో మేడం తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వరకు మనం చాలా వీడియోస్ చేసాం. సో ఏంటంటే మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడము, సో ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాము. కాకపోతే ఏంటంటే మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడం కాకుండా దీనికి ముందు ఇంకేమన్నా అంటే మోకాలు ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ఇది ఎక్కువగా క్రానిక్ గా అయ్యే అవకాశం ఉంది అనేది ఏమన్నా ఉందంటారా? ఉందండి. సో మనము జనరల్ గా మాట్లాడుకునే మోకాలు నొప్పులు ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అదే మోకాలు గుజ్జు జరిగిపోయింది లేకపోతే గ్యాప్ తగ్గిపోయింది అని. సో అలా కాకుండా మోకాలు నొప్పులు రావడానికి కారణాలు ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటాం. సో దాంట్లో ఏంటంటే అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అందులో ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్సే మన బాడీలో ఉన్న సెల్స్కి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తాయి. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే సివియర్గా ఇన్ఫ్లమేషన్ రావటము, సో మోకాళ్ళు వాచిపోవడము, సో కీళ్ళు మోకాలు ఒక్కటే కాకుండా అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం, బాడీలో ఏ పార్ట్ లో జాయింట్స్ ఎక్కడుంటే అక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ప్రధాన కారణం. సో ఇది కాకుండా మోకాళ్ళకి ఇంజరీస్ జరిగినప్పుడు, అంటే ఇంజరీస్ అంటే ట్రాఫిక్ యాక్సిడెంటే అవ్వాల్సిన అవసరం లేదు, ట్విస్ట్ అవ్వడం కానీ ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. సడన్గా ఏదో ట్విస్ట్ అయినట్టు అనిపిస్తుంది, లేకపోతే వాళ్ళు రన్నింగ్ చేస్తున్నప్పుడు ఏదో పడిపోతామేమో అనిపిస్తుంది. సో అలా లిగమెంట్ ఇంజరీస్ అవ్వడం, సో ఇలాంటప్పుడు మోకాలు నొప్పులు విపరీతంగా బాధిస్తాయి. సో ఇలా ఇంజరీస్ ఏమన్నా జరిగినప్పుడు, అండ్ ఇంకొకటి మనం రియలైజ్ అవ్వకుండా ఇది చేసింది మెట్లు మీద నుంచి ట్విస్ట్ అయినప్పుడు, అంటే అక్కడ కింద ఏదో మెట్టు ఉంది అనుకుని అడుగు కిందకి వేసినప్పుడు మనకి ఇట్లా ఒక ట్విస్ట్. అవును. సో అలాంటి సందర్భాలు ఏంటంటే మనం రియలైజ్ కూడా అవ్వము మనకు అక్కడ ఇంజరీ అయ్యింది అని. సో ఒక 2-3 రోజులు మనకి నొప్పి అనిపిస్తుంది, ఏముంది చిన్నదే కదా అనుకుంటాము, ఆ నిమిషానికి తగ్గిపోవచ్చు. బట్ అది క్రమేణా దీర్ఘకాలికంగా నొప్పిలా వేధించే సమస్యలాగా మారచ్చు. అంటే మీరు అన్నారు ఏదైనా ట్విస్ట్ అయినప్పుడు ఇట్లా తెలియకుండా ఒకసారి ఒక అడుగు నుంచి ఇంకొక కొంచెం డౌన్లో వేస్తూ ఉంటాము. అలాంటి టైంలో ఆ క్షణం మాత్రమే నొప్పి అనిపిస్తుంది, తర్వాత ఉండదు. కానీ ఇదేలా మేడం లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ కింద చేసే విధంగా అవుతుంది అంటారు? అవుతుందండి. ఎందుకంటే ఆ పర్టికులర్లో ట్విస్ట్ అయింది, సో దాని మీద రాంగ్ ఫుల్ ఇంపాక్ట్, అంటే సడన్ గా వెయిట్ దాని మీద పడటం కానీ ఇలా ఏమన్నా అయినప్పుడు, ఏదైనా ఒక చిన్న డ్యామేజ్, ఒక చిన్న లిగమెంట్ టేర్ కానీ మెనిస్కల్ టేర్ కానీ ఏదన్నా అయినప్పుడు, సో ఆ టైంకి మనం దాన్ని పట్టించుకోము. సో అది దాన్ని తగినంత జాగ్రత్త తీసుకోకుండా, దానికి ప్రాపర్గా రెస్ట్ ఇవ్వకుండా, సో ఎలాంటి ఇంజరీస్ జరిగినప్పుడు హీల్ అవ్వడానికి మనం టైం ఇవ్వాలి. సో హీల్ అవ్వడానికి ప్రాపర్గా రెస్ట్ ఇవ్వాలి. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకొని హీల్ అయ్యేంత వరకు ఇస్తే దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము కవర్ చేసేయచ్చు. సో అలా కాకుండా కొంతమంది ఉంటారు, ఇంజరీ అయినా కూడా ఇది చిన్నదే కదా మనల్ని ఏం చేస్తుంది, చాలా మొండిగా, సో రెస్ట్ అనేది లేకుండా కంటిన్యూస్గా అలా డ్యామేజ్ జరిగినప్పుడు అది దీర్ఘకాలికంగా తీవ్రంగా నొప్పి తోటి ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ అంటే సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, అంటే వయసుతో సంబంధం లేకుండా ఇంజరీ వల్ల వచ్చిన ఇది, అదే ఆర్థరైటిస్ కంటే అరుగుదలకు కూడా దారి తీయచ్చు. సో ఇలాంటివి జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా మనం మన నీ అనేది కాపాడుకోవాలి. ఎందుకంటే మన మోకాలు ద్వారానే మన బాడీ వెయిట్ అంతా కిందికి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. సో మన మోకాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఒక కాలు నొప్పి పెట్టినప్పుడు ఎక్సర్సైజ్ కానీ చికిత్స కానీ ఒక కాలుకే తీసుకుంటారు. సో చికిత్స తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం 2 మోకాళ్ళకి సమానంగా చేయాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఒక కాలు నొప్పి ఉంది, దీనికి చేస్తే చాలే అనుకుంటారు. సో మనకి తెలియకుండా మనం ఏం చేస్తామంటే, ఒక మోకాలు నొప్పి ఉన్నప్పుడు రెండో కాలు మీద వెయిట్ వేస్తాం. సో అలాంటప్పుడు అబ్నార్మల్ వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దాంతో ఏంటంటే బాగున్న మోకాలు కూడా తర్వాత నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు మోకాళ్ళకి ఎస్పెషలీ 2 మోకాళ్ళకి చేయండి, నొప్పి ఉన్నా లేకపోయినా సరే. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. సో మేడం, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు దీన్ని ఏమన్నా అంటే నెగ్లెక్ట్ చేయటంతో కింద అరిపాదాల దగ్గర మనకేమైనా నొప్పి అంటే మడాల నొప్పులు అంటూ ఉంటారు, ఇవి వచ్చే అవకాశం ఉందంటారా?
మోకాల నొప్పులకి అరికాళ్ళలో వచ్చే నొప్పులకి సంబంధం అయితే లేదండి. కానీ మోకాల నొప్పులు నెగ్లెక్ట్ చేయడం వల్ల మిగిలిన కాలు అంటే జాయింట్, ఇప్పుడు మోకాలు మనకి గేట్ సైకిల్ అనేది ఉంటుంది. సో దాని పర్టికులర్ యాంగిల్లో హిప్ దగ్గర మూమెంట్ రావాలి, నీ దగ్గర మూమెంట్ రావాలి, యాంకిల్ దగ్గర మూమెంట్ రావాలి. సో ఆ 3 కలిపి ఒక పాదము నేల మీద పడాలి. సో ఇలాంటి ఒక గేట్ సైకిల్ ప్రాపర్గా. సో నొప్పి ఎప్పుడైతే ఉంటుందో ఆ నొప్పి అవాయిడ్ చేయడానికి కంపెన్సేటరీ గేట్ అంటాం. సో ఆ నొప్పి దాని మీద అంటే నొప్పి ఉన్న భాగం మీద వెయిట్ పడకుండా సో పక్కన ఉన్న మజిల్స్ హెల్ప్ తీసుకొని ఏదో ఒక రకంగా నడక అనేది నడిచేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే దీర్ఘకాలికంగా సో అప్పుడు తెలియకపోవచ్చు, సరే వేరే యాంగిల్ కొంచెం ట్విస్ట్ చేసి నడవటమో లేకపోతే పక్కన వేసి నడవడమో, ఇలా బెండ్ చేయకుండా స్ట్రైట్గా అడుగు వేసేయడమో, నడిచిపోతుంది కదా నొప్పి రావట్లేదు అన్నప్పుడు అది డిఫరెంట్ ఒక కంపెన్సేటరీ గేట్ అనేది అలవాటు చేసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే నడుము నుంచి పెయిన్ రావడము, లేకపోతే హిప్ జాయింట్ స్టిఫ్నెస్ డెవలప్ అవ్వడము, వేరే జాయింట్స్లో స్టిఫ్నెస్ రావడము, లేదా మజిల్ టైట్నెస్ డెవలప్ అవ్వడము. సో ఇలాంటివి జరగడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం చికిత్సలో భాగంగా మోకాలు ఒక్కటే కాకుండా సో మిగిలిన భాగాల్లో ఎక్కడైతే జాయింట్ జరిగిందో, పోస్చర్ డిఫరెన్స్ ఎక్కడైతే వచ్చిందో అవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ రావాలి. సో అలా కరెక్ట్ చేసుకుంటేనే మళ్ళీ మళ్ళీ నొప్పులు అనేవి రాకుండా ఉండొచ్చు. సో అంటే మేడం ఇది ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తున్నదే. సో ఇప్పుడు ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఒక విధంగా, ఇప్పుడు ఈ టీనేజర్స్ లో ఉన్న వాళ్ళకి ఒక విధంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటారా? ఉంటుందండి. టీనేజ్ లో ఉండే వాళ్ళకి కొంచెం విగరస్ గా ట్రీట్మెంట్ చేస్తాము. వాళ్ళకి ఏంటంటే మజిల్ హీలింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో కొంచెం నొప్పి అనేది కొంచెం వాళ్ళు ఎక్కువగా తట్టుకోగలుగుతారు. సో ప్లస్ వాళ్ళకి యాక్టివిటీ కూడా చాలా అవసరం. సో టీనేజ్ లో ఉన్న పిల్లలు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం విగరస్ గా ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఇదే సమస్య కొంచెం పెద్దవాళ్ళలో చూస్తే సో వాళ్ళ బోన్స్ అనేవి కొంచెం పెల్స్గా మారుతాయి. సో మజిల్లో హీలింగ్ అనేది స్లోగా ఉంటుంది. సో నొప్పి టాలరేట్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకని దానికి వాళ్ళకి తగ్గట్టు ఏజ్కి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది మారుస్తాం. ఓకే. సో వీళ్ళు ఏంటంటే మేడం లైఫ్ లాంగ్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే సిట్టింగ్స్ ద్వారా తగ్గిపోతుంది అంటారా? లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఫస్ట్ మేము ఏదైనా కూడా సిట్టింగ్స్ తోటి అక్యూట్ ఫేజ్ అనేది కంట్రోల్ చేసి, నొప్పి ఏదైతే ఉందో అది కంట్రోల్ చేసి, ఆ నొప్పికి కారణం ఏంటి, సో దానికి ఎలాంటి చికిత్స చేయాలి చేసి తర్వాత జాగ్రత్తలు తీసుకొని మజిల్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే సో లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. సో కొన్ని సిట్టింగ్స్ తర్వాత బట్ ఎక్సర్సైజ్ మాత్రం లైఫ్ లాంగ్ చేసుకోవాలి. సో అలా కాకుండా ఇప్పుడు కొంతమంది చాలా దీర్ఘకాలికంగా ఉండిపోయింది అన్నప్పుడు వాళ్ళకి రోజువారీ యాక్టివిటీస్కి ఇలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎక్సెస్గా స్ట్రెయిన్ అవుతున్నారు, లేక వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంది, లేకపోతే వాళ్ళు ఏదన్నా టూర్కి వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడైనా మెట్లు ఎక్కాల్సి వచ్చింది, ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు నొప్పి ఎక్కువైనప్పుడు వచ్చి మళ్ళీ కొన్ని సెషన్స్ తీసుకొని అలా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా సెషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే మేడం, చాలా థ్యాంక్ యూ మేడం, చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. నమస్తే.